హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ 5 ఇన్ తెలుగు. ప్రపంచం నలుమూల నుండి ప్రతిరోజు మీకోసం సరికొత్త విషయాలను మీ టాప్ 5 లిస్టుగా అందించబడుతుంది. ఈరోజు కూడా మరొక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. ప్రపంచంలో రోబోల రెస్టారెంట్ మీరు ఎప్పుడైనా చూశారా? అంతేకాకుండా మీకు ఇష్టమైన డ్రింక్స్ మరియు ఫుడ్స్ని మంకీస్ సర్వ్ చేస్తే ఎలా ఉంటుంది? ఇంకా నిజమైన భూకంపాన్ని ఫీల్ అవుతూ మీకు ఇష్టమైన డిషెస్ని ఆరగిస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకుముందు మీకు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ కావద్దు అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం, విషయంలోకి వెళ్దాం పదండి. రోబో రెస్టారెంట్. ప్రపంచం మొత్తం 2020లో జీవిస్తే జపాన్ మాత్రం 2030లో జీవిస్తుంది అంటారు అందరూ. ఈ రెస్టారెంట్ని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. రెస్టారెంట్ మొత్తం రోబోలే ఉన్న ఈ రెస్టారెంట్ జపాన్లోని టోక్యోలో ఉంది. ఈ రెస్టారెంట్లో మీకు సర్వ్ చేయడానికి మనుషులు ఉండరు, ఎందుకంటే రెస్టారెంట్ లోపలికి పిలవడం దగ్గర నుండి కస్టమర్లకు వడ్డించడం వరకు అన్ని రోబోలే చేస్తాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రెస్టారెంట్లో రోబోల మధ్య ఫైటింగ్ కూడా జరుగుతుంది. ఈ రెస్టారెంట్లో ఉన్నంతసేపు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఇటువంటి రెస్టారెంట్ ఇప్పటి వరకు ఈ భూమి మీద జపాన్లో తప్ప ఎక్కడా కూడా లేదు. ఇది ప్రారంభించిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఇది అతిపెద్ద టూరిస్ట్ స్పాట్గా మారింది. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో యాత్రికులు ఈ రెస్టారెంట్ని సందర్శిస్తారు. లబసం వాటర్ఫాల్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ ఒక పెద్ద డ్యామ్ మీద కట్టారు. పక్కనే జలపాతం, పక్షుల కిలకిల రావాలు చూడడానికి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఫిలిప్పీన్స్లోనే మొట్టమొదటి డ్యామ్ అయిన లబసం మీద ఉంది. ఈ రెస్టారెంట్లో బాంబూ కర్రలతో చేసిన టేబుళ్ళు, కుర్చీలు చాలా న్యాచురల్గా ఉంటాయి. మరియు ఈ రెస్టారెంట్లో లోకల్లో దొరికే ఫుడ్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీరు భోజనం అయిపోయాక వాటర్ ఫాల్లో స్విమ్మింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. చూస్తుంటే నిజంగానే అక్కడికి వెళ్ళాలని ఉంది కదండి. డిజాస్టర్ కేఫ్ స్పెయిన్. పేరుకు తగ్గట్టుగానే ఇది నిజంగానే డిజాస్టర్ కేఫ్. మీకు ప్రకృతి వైపరీత్యాల గురించి తెలుసు కదండి, అంటే భూకంపాలు, వరదలు, సునామీ లాంటివి అన్నమాట. ఈ రెస్టారెంట్లో కూడా మీరు భూకంపాలను ఫీల్ అవుతూ మీ యొక్క ఇష్టమైన డిష్ని తినవచ్చు. ఈ రెస్టారెంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చాలా సాధారణమైన రెస్టారెంట్ లాగానే కనిపిస్తుంది, కానీ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత తెలుస్తుంది ఈ రెస్టారెంట్ ప్రత్యేకత ఏమిటి అనేది. మీరు మీ టేబుల్కి వెళ్ళి కూర్చొని మీ యొక్క డిష్ని తినేటప్పుడు మధ్యలో ఒక్కసారిగా లైట్స్ ఆగిపోతాయి. వెంటనే 7.8 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో కృత్రిమ భూకంపాన్ని సృష్టిస్తారు. అది నిజంగా ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుంది. ఇంతలా కృత్రిమ భూకంపాన్ని సృష్టిస్తున్నప్పటికీ ఈ రెస్టారెంట్లో ఒక్కరు కూడా గాయపడలేదు అని చెప్తున్నారు ఈ రెస్టారెంట్ నిర్వాహకులు. ఈ రెస్టారెంట్ స్పెయిన్లోని లోరెట్ డిమార్లో కలదు. హార్ట్ అటాక్ గ్రిల్, లాస్ వెగాస్. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా హెల్దీ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. అంటే తక్కువ కొలెస్ట్రాల్ మరియు ఫ్యాట్లు ఉన్న ఫుడ్స్ని మాత్రమే తింటారు. రెస్టారెంట్లు కూడా చాలా వరకు అలాంటి ఫుడ్స్ని అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ లాస్ వెగాస్లోని ఈ రెస్టారెంట్ మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. ఈ రెస్టారెంట్లో దొరికే ఫుడ్స్ మొత్తం కూడా అత్యధికంగా ఫ్యాట్ మరియు కొలెస్ట్రాల్ ఉన్నవి. వీళ్ళు ఇచ్చే ఫుడ్స్ తిన్న వాళ్ళకి రెస్టారెంట్లోనే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయట. అందుకే ఈ రెస్టారెంట్లోని మెనూలో హాస్పిటల్లో పేషెంట్ వేసుకునే డ్రెస్, వీల్ చైర్ లాంటివి కూడా అందుబాటులో ఉంటాయట. ఈ రెస్టారెంట్లో డబుల్ బైపాస్ బర్గర్, ట్రిపుల్ బైపాస్ బర్గర్, అలాగే క్వాడ్రపుల్ బైపాస్ బర్గర్ లాంటివి దొరుకుతాయి. ఒక్క బర్గర్ తింటే దాదాపు 350 పౌండ్ల కొవ్వు శరీరంలోకి చేరిపోతుందట. నిజానికి ఈ బర్గర్లు వీళ్ళు ఫ్రీగానే ఇస్తారట, కానీ వీటిని ఎవరు కూడా పూర్తిగా తినలేకపోయారట. ఇంకా వీటిని తినేటప్పుడు 2 కస్టమర్లు గుండెపోటుతో చనిపోయారట కూడా. ఇజాకియా కయాబుకి, జపాన్. సాధారణంగా మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనకు ఫుడ్స్ మనుషులు సర్వ్ చేస్తారు. అందులో వింత ఏమీ లేదు. కానీ జపాన్లోని ఈ రెస్టారెంట్లో మాత్రం అలా కాదు. ఇక్కడ మనుషులకి బదులు 2 కోతులు ఫుడ్స్ని మరియు డ్రింక్స్ని సర్వ్ చేస్తాయి. అవును, మీరు విన్నది నిజమే. వీటిలో పెద్ద కోతి పేరు యట్చన్ కాగా చిన్న కోతి పేరు ఫుక్చన్. పెద్ద కోతి ఫుడ్స్ మరియు డ్రింక్స్ సర్వ్ చేయగా చిన్న కోతి మాత్రం చేతులు కడుక్కోవడానికి ఫింగర్ బౌల్ మరియు టవల్ని అందిస్తుంది. అయితే వాటికి బదులుగా మీరు డబ్బును టిప్గా ఇస్తే అవి తీసుకోవు. వాటికి ఉడకబెట్టిన సోయా బీన్స్ని ఇవ్వాలట. బాగుంది కదండి ఈ రెస్టారెంట్. కానీ వీటితో ఇలా పని చేయించడం జంతు ప్రేమికులకు నచ్చలేదట. అందుకని వీటిని కేవలం 2 గంటలు మాత్రమే పని చేయిస్తారట.
న్యూ లక్కీ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ ఇండియాలోని అహ్మదాబాద్లో ఉంది. ఇది చూడడానికి మామూలు రెస్టారెంట్ లాగానే కనిపిస్తుంది. వీళ్ళు అందించే ఫుడ్స్ మరియు డ్రింక్స్ ఏమాత్రం వింత లేదు. మరి ఈ రెస్టారెంట్లో వింత ఏముంది అనుకుంటున్నారా? ఇది ఒక శ్మశానంపై కట్టబడింది. చుట్టూ సమాధులు, మధ్యలో హోటల్. అసలు ఈ హోటల్ కట్టేటప్పుడు అతనికి ఇది సమాధి అని తెలియదట. కానీ కట్టిన తర్వాత తెలిసింది అది ఒకప్పుడు శ్మశానం అని. కానీ తర్వాత అది మెల్లమెల్లగా లక్కీ రెస్టారెంట్గా పేరు సంపాదించుకుంది. ఎవరైనా ఈ హోటల్లో భోజనం చేస్తే వారికి అదృష్టం వరిస్తుందట. అందుకే దీన్ని లక్కీ రెస్టారెంట్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, తెలుసుకున్నారుగా వింత రెస్టారెంట్లు మరియు వాటి యొక్క ప్రత్యేకత. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ పొందాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.